వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు ఉన్నారు. కళ్యాణ్ నాయక్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిపోయింది పరిపాలించి, అండ్ భారతీయ జనతా పార్టీ మాత్రం యాక్టివిటీస్ లో వీక్ గా ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ధీటుగా బీజేపీ అంటే కార్యక్రమాల విషయాల్లో ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. అలాగే బీజేపీలో వర్గపోరు ఎక్కువగా నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు మీరు ఒక గిరిజన మోర్చా అధ్యక్షులుగా? ఎంతవరకు దీన్ని సమర్థిస్తారు? భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద, 6 గ్యారెంటీల మీద, రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కొన్ని గ్యారెంటీల మీద భారతీయ జనతా పార్టీ సంవత్సరం కాలం నుంచి కూడా అనేక ఉద్యమాలకు పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న కూడా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో, సంవత్సరం కాల పాలనలో చేసిన వైఫల్యాల మీద భారీ బహిరంగ సభ సరూర్ స్టేడియంలో కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మూసి హైడ్రా పేరు మీద జరుగుతున్న పేదల ఇండ్లు కూలగొట్టడంలో కావచ్చు, అదేవిధంగా 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడంలో విఫలం చెందడం విషయంలో కావచ్చు, అదేవిధంగా గిరిజన సమస్యల మీద ట్రైబల్ డిక్లరేషన్ కూడా వెంటనే అమలు చేయాలని గిరిజన మోర్చా ఆధ్వర్యంలో అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తూ ఉన్నది. కొంత సమయం ఇచ్చిన మాట భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి పాలన సంవత్సరం కాలం అయిన తర్వాత మేము ఉద్యమానికి కొన్ని సమస్యల మీద మేము ఉద్యమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ 6 గ్యారెంటీల విషయంలో కూడా బహిరంగ సభతోని మేము నిరసన కార్యక్రమం కూడా చేసి, ఈ ప్రభుత్వం వెంటనే 6 గ్యారెంటీ అమలు చేయాలి, దాంతోపాటు అనేక హామీలు, దానికి 420 హామీలు ఇవ్వడం జరిగింది. మహిళలకు 2500 రూపాయలు కావచ్చు, అదేవిధంగా స్కూటీ, ప్రతి మహిళకు స్కూటీ కావచ్చు, నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా రుణమాఫీలో కూడా చాలా ఒక 50% కూడా చేయలేదు. దాని విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఉద్యమం చేసే మాట వాస్తవం. కానీ మీరు సరే ఎన్ని చెప్తున్నారు, ఎన్ని ఉద్యమాలు చేసినారు అంటున్నారు, ప్రజల లోపలికి వెళ్ళలేకపోతున్నారు అన్నది నా క్వశ్చన్. ప్రజల లోపల వెళ్తే ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తుందా, ప్రజల కోసం బీజేపీ చేస్తుందా అంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ పేరు చెప్తున్నారు కానీ బీజేపీ పేరు చెప్పట్లేదు. 8 మంది ఎంపీలను ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఇప్పటికీ అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేనే చెప్తారు, ఇంకా ఆఫ్టర్ ఆల్ బీజేపీ అనే కాడికి నాయకులు ఎదిగారంటే బీజేపీ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? అలా ఏం లేదు. భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో మా ప్రజా సమస్యల మీద మా ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకుడు మా మహేశ్వర్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడడం జరుగుతుంది. ప్రజాక్షేత్రంలో కూడా మేము టిఆర్ఎస్ లాగా మేము వాళ్ళకు 2 నెలలకు 3 నెలలకు కాకుండా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత సమయం ఇవ్వాలి. కొంత సమయం ఇచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. దాని ప్రకారమే మేము సమయం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇవాళ ఉచిత హామీలతోని, సాధ్యం కాని హామీలతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ప్రజాక్షేత్రంలో కావచ్చు, ఇవాళ మీడియాలో కావచ్చు, ప్రతి దగ్గర కూడా మేము జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ మేము ఈ కార్యక్రమాలు పిలిపివ్వడం జరిగింది. మేము చేస్తున్నాం. అట్లా కాదు టిఆర్ఎస్ పార్టీ ఏదో మేము ఉన్నాం అన్నట్టు వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేలు కూడా, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ పోవడం జరిగింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్న ఎమ్మెల్యేలో కూడా 39 మంది ఎమ్మెల్యేలో కూడా సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఎంతమందికి అయితే 8 మంది అయితే గెలిపించారో ఆ 8 మంది కూడా భారతీయ జనతా పార్టీలో ప్రజా సమస్యలు పోరాడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో పార్టీలు మారే చరిత్ర కానీ, పార్టీలో ప్రలోభాలు లొంగే చరిత్ర కానీ భారతీయ జనతా పార్టీలో లేదు. ఇవాళ 8 మంది ఉన్నా ఇవాళ మేమంతా 80 మందితో సమానము. ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో 39 మంది ఉన్న భవిష్యత్తులో ఇంకా రేపు మాపు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ పోతారు. వాళ్ళు ప్రజాక్షేత్రంలో వాళ్ళు పోరాడే శక్తి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి ఎదుర్కోవాలంటే భారతీయ జనతా పార్టీ అనేది ప్రజల్లో ఉంది. ఇవాళ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కావచ్చు, హర్యానా ఎలక్షన్స్ లో కావచ్చు, ఎక్కడ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేసే పరిస్థితి ఉంది. ఇవాళ భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనేది కూడా ప్రజల్లో ఉంది. ఇవాళ చూసిర్రు టిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన చూసిర్రు, కాంగ్రెస్ 1 సంవత్సర పాలన చూసిర్రు. భవిష్యత్తులో
ఇవాళ ప్రజలకు ప్రత్యామ్నాయం ఏదే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనేది ఇవాళ ప్రజల్లో విశ్వాసం ఉంది. ఆ రకం భవిష్యత్తులో కూడా మేము పోరాటం చేస్తాం. ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇవాళ హామీలు ఏదైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము ఈ 4 నెలల కాలంలో మేము సంస్థాగతంగా ఇవాళ ప్రతి క్షేత్రంలో బూత్ కమిటీలు కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, యాక్టివ్ మెంబర్షిప్ కావచ్చు, ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రజాక్షేత్రంలో మేము బిజీగా ఉన్నామంటే వాస్తవము. మేము ఇవాళ సంస్థాగతంగా పటిష్టం చేసుకోబోతా ఉన్నాము. భవిష్యత్తులో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు, జిల్లాలకు కూడా కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు, మండల స్థాయిలో బూత్ స్థాయిలో ఇవాళ 30,000 36,000 బూత్లకు ఇవాళ తెలంగాణలో కొత్త అధ్యక్షుడు, మండలాల కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఈ వచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద క్షేత్రస్థాయిలో ఇవాళ గిరిజనులకు, హరిజనులకు, ఇవాళ దళితుల తరఫున పోరాడి ఇచ్చిన హామీల మీద తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అనేది ఇవాళ మేము ప్రజల కొరకే పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక అన్ని మోర్చాలు ఇవాళ గిరిజన మోర్చా కావచ్చు, దళిత మోర్చా కావచ్చు, ఇవాళ అన్ని మోర్చాలు కూడా ఇవాళ ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఇచ్చిన హామీల మీద తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీల మీద మేము ఇవాళ అమలు కాని హామీల మీద, ఆచరణ సాధ్యం కాని హామీల మీద ఇవాళ ఇచ్చిన ఇవాళ దాని మీద పోరాడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. అధిష్టానం నిర్ణయిస్తుంది కొత్త అధ్యక్షుడు ఎవరు రావాలనేది. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నియమించిన తర్వాత ఇవాళ కొత్త అధ్యక్షుడు ఇక్కడ రాబోతా ఉన్నా. సంక్రాంతి తర్వాత కొత్త అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీకి అధిష్టానం నిర్ణయించి సరైన వారు నెక్స్ట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నడిపించిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాబోతా ఉన్నాడు. ఎవరనేది మా పార్టీ అధిష్టానము ఇవాళ ఆల్ ఇండియా అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో నిర్ణయిస్తుంది. ఇది ఎవరి చేతుల్లో ఎవరు వ్యక్తులు అనుకుంటే జరిగే పార్టీ కాదు. టిఆర్ఎస్ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీలో జరిగే వ్యవహారం కాదు. ఇవాళ అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. అందరి అభిప్రాయం సరైన వ్యక్తి ఎవరనేది కూడా పార్టీ భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుంది. ఆ సరైన వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అనేది ఇవాళ భవిష్యత్తులో వచ్చే అధ్యక్షుడు. ఆ రకంగా ఇవాళ మాకు అధ్యక్షుడు కూడా ఆ రకంగా అధిష్టానం నియమిస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను.